హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ చుక్కాకు పచ్చడి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా, అలాగే చాలా ఫాస్ట్గా అయితే రెసిపీని చెప్పేస్తాను. ఇది కంటికి కూడా చాలా మంచిదండి. ఫస్ట్గా ఇలా ఆకుని మడిచి గట్టిగా ప్రెస్ చేస్తూ కట్ చేసుకోవాలి. ఇది ఇలా మెల్లగా కట్ చేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే మంట సెగకే ఇది మెత్తగా అయిపోతుంది. కానీ నేను కట్ చేసుకుంటే ఆకుగా లేకుండా ఉంటుందని చెప్పి ఇలా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టమోటాలు అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఆకొచ్చి ఒక పెద్ద కట్ట మాత్రమే, అందుకని నేను 2 మీడియం సైజ్ టమోటాలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోకి ఆకు మొత్తాన్ని వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా సెగకే ఇది బాగా మెత్తపడిపోతుంది. చాలా ఫాస్ట్గా అయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు ఎందుకు చిన్నవి కట్ చేసుకోండి అని చెప్పాను అంటే, ఆకు అనేది చాలా భిన్న ఉడికిపోతుంది. టమోటాలు సైజ్ పెద్దగా ఉంటే ఉడకడానికి టైం పడుతుందని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అని చెప్పాను. ఇలా కాసేపు మూత మూసిన తర్వాత మళ్ళీ చూస్తే బాగా ఉడికిపోతాయి. ఇలా మెదుపుకుంటూ ఉడుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి పోపు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఎర్రగడ్డ వేసి అలాగే పోపు దినుసులన్నీ 1 by 1 వేసేస్తున్నాను. శనగబ్యాళ్ళు, అలాగే ఎర్రమిర్చి, ఎండుమిర్చి, అలాగే కాస్త కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని ఎర్రగడ్డ అనేది కాస్త మెత్తపడాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చుక్కాకు తీసుకొచ్చి దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనం ఫస్ట్ నూనె వేయగానే ఆకు అనేది బాగా ఉడికిన తర్వాత కొంచెం పులుపు అనేది తగ్గుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇలా చాలా సింపుల్గా మన చుక్కాకు పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాం. చాలా సింపుల్గా అయిపోయింది. అలాగే ఆకుల్లో ఏదైనా ఆకు ఫాస్ట్గా ఉడుకుతుంది అంటే చుక్కాకుే. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.